మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రియ దైవజనమా, క్రైస్తవ ఆత్మీయ జీవితానికి పునాది విశ్వాసమే. విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి అని మూలవాక్యము తెలియజేస్తూ ఉంది. ఆత్మీయ యాత్రలో ఉన్నతమైన పర్వత శిఖర అనుభవాలు, లోయల వంటి పడిపోయిన అనుభవాలు ప్రతి విశ్వాసీ జీవితంలో సాధారణముగా రుచి చూస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా మన విశ్వాసమందు మనము నిలకడగా ఉండేలా అభ్యాసము చేసుకోవాలి. మరి ఆ రీతిగా ఎందుకు విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే, ప్రియ దైవజనమా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనం ప్రకారము విశ్వాసము మన ఆత్మను రక్షిస్తుంది. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారము విశ్వాసము మనలను జీవింపజేస్తుంది. మృతమైన స్థితిలోనికి పడిపోకుండా లేవనెత్తుతుంది. మూడవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారం విశ్వాసము మనలను నడిపిస్తూ ఉంది. మనమందరము నిత్య జీవానికి చేరే మార్గములో పయనిస్తూ ఉన్నాము. ఆ మార్గము నుండి తొట్టిల్లకుండా మనలను నడిపించేది విశ్వాసమే. నాలుగవది రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం ప్రకారము విశ్వాసము మనలను బలపరుస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలముగా ఉన్నా మనము కృంగిపోకుండా, బలహీనపడకుండా మనలను బలపరిచేది విశ్వాసమే. ఐదవది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారము మనలను ఎన్నడూ సిగ్గుపడనీయనిది విశ్వాసమే. యేసయ్య ఎదుట మనలను సిగ్గుపడనక్కరలేని ముఖముతో నిలవబెట్టేది విశ్వాసమే. కాబట్టి అటువంటి విశ్వాసమందు నిలకడగా ఉండడానికి మన జీవితకాలమెల్లా అభ్యాసము చేసుకుందాము. మన విశ్వాసమును వృద్ధి పొందించుకుందాము. అనుదినము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో అని మనల్ని మనము శోధించుకొని, పరీక్షించుకొని చూచుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, విశ్వాసమందు నిలకడగా ఉండమని మీరు మాకు బయలుపరచిన సత్యములను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడని వాక్యము సెలవిస్తుంది. నీలో మమ్మలను జీవింపచేసి మా ఆత్మను రక్షించి నీ మార్గములో మమ్మల్ని నడిపించి బలపరచి నీ ఎదుట సిగ్గుపడనక్కరలేని వానిగా నిలవబెట్టే గొప్ప విశ్వాసమును, స్థిరమైన విశ్వాసమును, దృఢమైన విశ్వాసమును ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి నాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: బాషానులో ఎవరి రాజ్యములో అర్గోబు ప్రదేశమందంతటా ఉన్న 60 పురములను ఇశ్రాయేలీయులు మోషే కాలములో పట్టుకున్నారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ.
ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.